నెరవేర్చబోతోంది. చూస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సభా వేదికకు చేరుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. మర్చిపోకండి, నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం సభా వేదిక ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్న మంత్రుల బృందంలో ఆయన కూడా ఒకరు. ఆయన కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభా వేదికకు చేరుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన అభివాదం చేసుకుంటూ వేదిక మీద ఆశీర్వైన సందర్భం. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా వేదిక మీద ఉన్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమరావతి రైతులు పచ్చ జెండాలను రెపరెపలాడుస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా భారత జెండాన్ని రెపరెపలాడుస్తున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వేదికకి చేరుకోగానే ఒక జోష్, ఒక ఉత్సాహం ఉన్న ఆ క్రౌడ్ లో ఒక్కసారిగా జోష్, ఉత్సాహం కనిపిస్తోంది. సభా వేదికకి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఆ మధ్య సీట్ లో కూర్చోబోతున్నారు ప్రధాని మోదీ. ఆయన పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసీనుడు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన పడబోతోంది. ఆ శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని మోదీ. సభా వేదిక మీరు చూడొచ్చు. సభా వేదికకు సంబంధించి కూడా పూర్తిగా పూలతో అలంకరించడం జరిగింది. త్రివర్ణ పతాకాన్ని గుర్తు తెచ్చేలా ఇటు మూడు రంగులతో సభా వేదికను పూర్తిగా అక్కడ తీర్చిదిద్దిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇన్ఫాక్ట్ ఆయన మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస భూపతి వర్మ, వీళ్ళు ముగ్గురు అక్కడ చేరుకోవడం. మరి కాసేపట్లో ప్రధాని మోదీ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధాని మోదీని వేదిక మీదకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు, క్రౌడ్ లో అక్కడున్న వాళ్ళలో ఒక్కసారిగా ఉత్సాహం, అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉత్సాహంతో, మరి ముఖ్యంగా అక్కడ కొంతమంది అయితే మాత్రం పచ్చ కండువారిని అలా ఊపుతూ వాళ్ళు రెపరెపలాడిస్తూ అభివాదం చేయడం జరుగుతోంది. మరికొంతమంది ఇటు భారతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విశ్వాసం చూడడం జరుగుతోంది. పోలీసులు మీరు చూస్తే మధ్యలో ఉన్న పోలీసులు అక్కడ ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఎటువంటి ఉద్రిక్తతకు దారి తీయకుండా, అట్ ద సేమ్ టైం భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా అక్కడికి చేరుకున్నారు. సభా వేదిక మీద ఆశ్రమైన సందర్భం మీరు చూడొచ్చు. ఆయన రైట్ సైడ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కూర్చున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి 2.0కు శంకుస్థాపన పడబోతోంది. రాజధాని అమరావతి కోసం 49,040 కోట్ల రూపాయలతో 74 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే సభా వేదిక దగ్గరకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభా వేదికకు చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి. చూడొచ్చు మీరు ఆన్ స్క్రీన్. ఆ తర్వాత మరికొంతమంది విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు, సభా వేదికకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభకు చేరుకోబోతున్నారు ఆయన. ఇటు అసెంబ్లీ కావచ్చు, అమరావతి అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. వీటికి 49,040 కోట్ల రూపాయల వ్యయంతో వీటన్నిటితో మొత్తం 74 ప్రాజెక్టులు దీనిలో భాగం కాబోతున్నాయి. దీంతో పాటు మరో 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. వాటికి సంబంధించి మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓకి సంబంధించి అక్కడ మిసైల్స్ ప్రయోగ కేంద్రానికి 1,459 కోట్ల రూపాయలని అమరావతి కేంద్రంగా భారత్కు ఉపయోగపడేందుకు అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇటు దేశానికి అభివృద్ధి పదంలో అమరావతి ముందుకు తీసుకువెళ్లడమే కాదు, రక్షణ రంగంలో కూడా కీలక భాగస్వామ్యం కాబోతోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు 100 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో DPIIT చేపట్టే యూనిటీ మాల్కు, అలాగే 293 కోట్ల రూపాయలతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంతకు మించి మాట్లాడుకునే సందర్భంలో అఫ్ కోర్స్ దేని ప్రత్యేకత దాంతే, కానీ మాట్లాడుకునే సందర్భంలో NHAI నేషనల్ హైవేకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇక్కడ
3,176 3,176 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు 6 ప్రాజెక్టులకు సంబంధించి 6 ప్రాజెక్టులకు సంబంధించి రోజు చేపట్టబోతోందంటే చిన్న మాట. సో అటువంటి సందర్భంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ మరి కాసేపట్లో చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్న వాళ్ళకి అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రులకు సంబంధించి మనం చూడొచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏకంగా 6 ప్రాజెక్టులు, ఇన్ఫాక్ట్ 6 రహదారులు, అది కూడా 3,176 కోట్ల రూపాయల వ్యయంతో చిన్న విషయం అయితే కాదు. ఇలా అనేక అంశాలున్నాయి. దాంతోపాటు 3,680 కోట్లతో 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. రైట్, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ సభా వేదికకి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ మంత్రులు కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఆయనకు స్వాగతం. ప్రధాని మోదీ వేదికకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు కూడా సభా వేదికకి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వారికి అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్న సందర్భం. ఒక్కసారి సభా వేదిక దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. మిత్రులారా ఒక్కసారి చెప్పండి, ఆ జెండాలతోటే వందే మాతరం.